హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే ఇన్‌స్టాంట్‌గా గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అప్పుడప్పుడుకి ఇన్‌స్టాంట్‌గా స్నాక్స్ లాగా గాని, అలాగే బ్రేక్‌ఫాస్ట్ లాగా గాని చేయాలనుకుంటే ఈ విధంగా గారెలనేది ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చిందనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొత్తవారు ఎవరైనా నా ఛానెల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో చూద్దాం రండి. పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఇందులో 2 కప్స్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులో 1 ఇంచు వరకు అల్లంని సన్నంగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కరివేపాకు ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం అంటే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాల వరకు బాయిల్ చేయనివ్వాలి. ఇదైతే బాయిల్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు 1 కప్పు వరకు రోస్టెడ్ రవ్వ అండి ఇది. అన్నీ మార్కెట్‌లో కూడా దొరుకుతది. తీసుకొని 1 కప్పు వరకు ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికినంత వరకు బాగా కలుపుకుంటే ఉండాలి. లేకపోతే అడుగు అంటేస్తదనమాట. సో, చూడండి రవ్వ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 50% వరకు దీన్ని చల్లారనివ్వాలి. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇది బాగా ఈ విధంగా పిండి చేసినట్టు, ముద్ద చేసినట్టు చేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు దీన్ని నీట్ చేసుకోవాలి. పిండిని బాగా సాఫ్ట్‌గా చేసుకోవాలి. చూడండి పిండి బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న అంటే మీడియం సైజ్ అంతా బాల్ అంతా తీసుకొని గారెలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒత్తుకుంటూ మధ్యలో మనకి ఎంత సైజులో హోల్ కావాలో అంత సైజులో హోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని పిండి అంతా కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి పిండి అంతా కూడా ఈ విధంగా చేసుకున్నాం కదా! ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి ఒక్కొక్కటి గారెలు అనుకుంటూ అన్ని గారెలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత రెండో వైపు కూడా మళ్ళీ టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇవి. ఇప్పుడు దీన్ని డ్రైన్ ఔట్ చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. అంతేనండి. ఇన్‌స్టాంట్ గారెలైతే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.